మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు, మీరు జూలైలో ఏదైతే స్టార్ట్ చేశారో ఎంటర్టైన్మెంట్కి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ ఇచ్చారు ఇన్ యువర్ యాక్టింగ్ కెరియర్. సో దిస్ ఇస్ యువర్ సెకండ్ కాంబినేషన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, బన్నీ, అలాగే మీరు ఆఫ్టర్ జులై. సో వాట్ ఇంట్రెస్టెడ్ యూ మోర్, సన్ ఆఫ్ సత్యమూర్తి? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. జులై నుంచే మారింది. ఈ అనేక రకాల కామెడీ హీరోగా తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్గా ఉన్న నేను జులై నుంచి ప్రత్యేకంగా ఎందుకు మారింది అని మీరు ఆలోచిస్తే, మీరే చాలా మంది చిన్నపిల్లలు ఆలోచిస్తే చాలా మంది ఆన్సర్ ఏముంటుంది? ఇట్స్ ద క్వశ్చన్, వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అతని వల్ల ఇట్లా కూడా ఒక డిగ్నిఫైడ్ కామెడీలో ఇవాళన్న సోబర్నెస్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండి జులై, మామూలు మాట కాదు, జోక్ కాదండి. వాడి చేత నవ్వించి ఎంత ధైర్యం ఉండాలి నీకు. అయినా నాకే అంటే మీకు కాదు, చూసిన ఆడియన్సే కాకుండా నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చారు వీళ్ళిద్దరు. జులై కన్నా సన్ ఆఫ్ సత్యమూర్తి డెఫినెట్గా బాగుండి తీరాలి. ఇది అనుకోవాల్సింది మీరు కాదండి, రేపు చూసే ఆడియన్స్ అనుకుంటారు లేదు, వేరే విషయం అండి. మాకు మెడ మీద కత్తి. ఎందుకని జులైలో మనం రుచి చూపించాం బాబు, బాగానే ఉంది, మీరు బాగానే రుచి చూపించారు, అందరికి టేస్ట్ బాగుందండి, బ్లడ్ రుచి చూశారు, ఇప్పుడు కనుక బాగోకపోతే మన తాట తీసేస్తారు. ఇంకా మాకేలా భయం. హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో వేసేది 10 పైసలే.